నా పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ధన్యునిగా భావిస్తా ఉన్నాను. ఇవాళ గురువారం నేత్ర దర్శనం. ఇవాళ భక్తులు ఏదైతే విశ్వాసాలతో నమ్మకంతో ఆ భగవంతుణ్ణి కొలిచేదానికి వస్తున్నారో దానికి అనుగుణంగానే భక్తుల కోరికలు తీర్చేటువంటి స్వామిగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ప్రసిద్ధి చెందినారు. ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో కూడా తమ కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క సనాతన ధర్మం యొక్క మరి కాపాడడానికి అదే రకంగా ధర్మం కోసము భక్తులు ఇచ్చేటువంటి కానుకలు. దురదృష్టవశాత్తు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము, గతంలో బోర్డు కూడా అనేకమైనటువంటి అవకతవకలకు అదే రకంగా మరి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆలయాన్ని కూడా ఏ రకంగా మరి వారు అవినీతిమయం చేశారో ఈరోజు కూడా ప్రజలు భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తిరుపతి అభివృద్ధి కోసము లేదా ఈ బోర్డు కూడా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరి గతంలో జరిగినటువంటి అవకతవకల పట్ల మరి అవినీతి పట్ల పూర్తి స్థాయిలో ప్రస్తుత ప్రభుత్వము మరి విచారణలు జరిపించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భక్తులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం ఇవాళ ఈ ఆయుర్వేద మాత్రలు ఏదైతే తయారు చేసేటువంటి మరి మిషన్లు గతంలో 2022 సంవత్సరంలో దాదాపు 3,90,00,000 రూపాయల వ్యయంతో కూడుకున్నటువంటి నాసి రకమైనటువంటి మిషన్లు కొనుగోలు చేసి కనీసం ఉపయోగంలో రాకుండా చేసినటువంటి పాపం. నిజంగా ఆ పాపం పండాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా మరి గత ప్రభుత్వము పూర్తిగా ఈ పవిత్రతను మరి గాలికి వదిలేయడమే కాకుండా ఏ రకమైన అవినీతికి పాల్పడ్డారో ఇవాళ మనం చూస్తున్నాం. అది పరాకాష్ట. పరకామణిని వదలలేదు, లేదా ఈ యొక్క ఫార్మసీని వదలలేదు. చివరికి అన్నదానం కూడా ఏదైతే అన్నసత్రంలో కూడా గతంలో నేను కూడా మరి ప్రస్తుత బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు మేము సేవించినప్పుడు అనేక రకాలుగా ఆ రోజు మరి నాసి రకంగా మరి ప్రసాదం వితరణ చేశారు. లడ్డూల్లో జరిగినటువంటి మరి కల్తీ కూడా భక్తులను కలవరపరుస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా ఒక లేఖ రాస్తాను. గతంలో జరిగినటువంటి ఈ యొక్క అవినీతి కానీ అవకతవకలు కానీ వదలాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయి విచారణ జరపాల్సిందిగా, దర్యాప్తు జరగాల్సిందిగా, ఆ పాపులను కఠినంగా భగవంతుడు ఏ రకంగానూ శిక్షిస్తున్నాడు. కానీ ప్రభుత్వం పైన కూడా మరి బాధ్యత ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా, అటువంటి మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేదానికి మరి ప్రభుత్వాలు కఠినంగా వివరించాల్సిందిగా నేను మీ ద్వారా కోరుతాను. ఏదైనా ఇక్కడ పవిత్రతను కాపాడాలి. దేవుడు కలియుగ దైవాన్ని మించి, ఆ స్వామివారిని మించి ఎవరు లేరు, ఏది లేదు. కాబట్టి ఆ పవిత్రతను కాపాడడానికి అందరూ కూడా
మరి సహకరించాలి. బోర్డు కూడా ఆ దిశలో చర్యలు తీసుకోవాలి.